ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం. గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిదేహి. ప్రియ భగవద్బంధువులారా, అప్పుడే చూస్తూ ఉండగా 3వ పాసురం విశేషపాసురంలోకి వచ్చేసామండి. ఏమంది తల్లి? ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினாள். தெங்கின்னி நாடெல்லாம் தெங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவள இப்போதில் பருவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறையக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறையந்து ఏలోర్ ఎంబావాయ్. మన శ్రీరంగగిరిలో ఆండాళ్ సన్నిధి చాలా అద్భుతమైనటువంటి సన్నిధి. అక్కడ ఎవరు ఏది అనుకుంటే అది అయిపోతోంది అని భక్తులందరూ కూడా ఆ తల్లిని విశేషంగా ఆదరిస్తున్నారు. ఇలాంటి శ్రీరంగానికి రామానుజుల వారితో ఎంతో సంబంధం ఉంది అని మనకందరికీ తెలుసు కదా. భగవద్ రామానుజులను శ్రీరంగంలోనే ఉండమని రంగనాథుడు ఆహ్వానించి ఆశీర్వదించి అక్కడే ఉండమని చెప్పాడు కదా. దానికోసమని ఈయనేం చేశారు, మనం కూడా ఒక భగవద్ రామానుజుల విగ్రహాన్ని తీసుకొని వద్దాము అనుకున్నారు ధనంజయులు. దానికి శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారిని ప్రార్థించారు, ఏమండి ఎలా చేస్తే బాగుంటుంది అని. వారు వెంటనే, ఎందుకండి తిరుపతిలో రామానుజ సర్కిల్ ఉంది కదా, అది ఉండడం ఎంతో వైభవోపేతమైనది, ఇటువంటి పనులు ఇతరులు చేయలేరు, మీరు తప్పకుండా ఈ పని చేయండి అని ఆశీర్వదించారు. వెంటనే ధనంజయులు అక్కడ సర్కిల్లో అధికారుల సహకారం అండి, అందరూ కూడా ఆయనకు సహకరించారు. వెంటనే రామానుజ విగ్రహ స్థాపన అనేది జరిగింది. అక్కడ శ్రీరంగంలో భగవద్ రామానుజులు ఎంత ఆనందంగా రామానుజగిరి అనేటువంటి ఒక ఆనంద నామంతో వెలుస్తూ ఉన్నారో, తిరుమలలో ఎలాగైతే రామానుజ సర్కిల్ అని ఉందో అలాగే మనకి జంట నగరాల ఈ నగరాల్లో ఉండేటువంటి భక్తుల యొక్క అదృష్ట విశేషము రామానుజ సర్కిల్ అనేటువంటి ఒక నగరి ఏర్పడింది. అది రామానుజ మార్గ్ అనే పేరుతోటి మనకి కావాలంటే మనం చూసుకోవచ్చు. అలాంటి ఆ మార్గాన్ని ఒకసారి దర్శించండి, రంగనాథుని యొక్క కృపాకటాక్షానికి పాత్రులండి. రండి శ్రీరంగగిరిని సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ.